1957 ఏప్రిల్ 3వ తేదీన జైపాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మాస్టర్తో ప్రారంభమైన ఈ పాఠశాలలో 24 మంది ప్రధానోపాధ్యాయులు మరెందరో ఉపాధ్యాయులు తమ శక్తి సర్వస్వాన్ని ధారపోసి ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు జ్ఞానభిక్ష పెట్టారు. ఈ 2025లో 25వ ప్రధానోపాధ్యాయుడిగా శ్రీ రాజన్న గారు కొనసాగుతున్నారు. వారు కూడా అదే బాటలో పాఠశాలను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందరో దాతలు పాఠశాల ప్రగతిపథం వైపు నడవడానికి వాళ్ళ శక్తి మేరకు హితోధికంగా అనేక విధాలుగా సహకరించారు. అదే కదా పరస్పర సహకారం, మానవ కళ్యాణం. విలువైనది విద్యాదానం. అదే బాటలో తెలుగు భాష వెనకబడుతున్న రోజుల్లో పాటలతో తెలుగు భాషను నేర్పాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ గారి అండదండలతో అక్షర పల్లకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేల్పూర్లో 6 నుండి 9వ తరగతి వరకు తెలుగులో వెనుకబడిన వారికి శిక్షణా కార్యక్రమాలు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పాఠశాల ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు శ్రీ దత్తప్రసాద్ గారి మనోభావాన్ని వినండి. వేల్పూర్ షెడ్యూల్డ్ తరగతుల బాలుర సంక్షేమాధికారి శ్రీ ప్రవీణ్ గారి అభిప్రాయం వినండి. ఎందరో విద్యార్థులు అక్షర పల్లకిపై వారి స్పందనను కూడా తెలియజేశారు. అక్షర పల్లకి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న రిటైర్డ్ ఆచార్యులు ఎంఎస్ ఆచార్య సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా వేల్పూర్ మండలం జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మొదటిసారిగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది డిఓ గారి ఆధ్వర్యంలో. దాని తర్వాత మా ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. మేము కూడా దానికి సానుకూలంగా స్పందించాము. దీనివల్ల పిల్లలకు చాలా ఆనందంతో వాళ్ళు అక్షరాలను నేర్చుకుంటారు. మళ్ళీ వీళ్ళకు ప్రత్యేకంగా బహుమతులను ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయము. ఇటువంటి కార్యక్రమాలు ఉంటే పిల్లలు అసలు తెలుగులో వెనుకబడి ఉండడానికి ఆస్కారమే లేదు. కాబట్టి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తెలుగు భాషాభిమానులు ఆచార్యుల గారికి ముందుగా వందనం. ఈ అక్షర పల్లకి అనేది నిజామాబాద్ జిల్లా మొదలుకొని తెలంగాణ రాష్ట్రం, దేశం, అంతర్జాతీయంగా ప్రముఖంలోకి రాబోతుంది. మరి పిల్లల్లో తెలుగు పట్ల జిజ్ఞాసతో పాటు తెలుగు నేర్చుకోవడానికి అభ్యసన పఠనం, తెలుగు అభివృద్ధి కొరకు అక్షర పల్లకి అనేది చాలా దోహదపడుతుంది. ఈ శ్రీనివాస్ సార్ గారు గత 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్నందుకు వారికి అభినందనలు. మరి ఇది తెలుగు పట్ల పిల్లల్లో చాలా వెనుకబడి ఉండటం వల్ల ఈ అక్షర పల్లకి కార్యక్రమం ద్వారా చాలా ముందంజలోకి వెళ్తున్నారు. ఎట్లాంటి పదదోషాలు, అక్షర దోషాలు లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇది హర్షించదగ్గ విషయము. అక్షర పల్లకి అనే కార్యక్రమము ప్రస్తుతము ఇది ఇంకా చాలా వెనుకబాటులో ఉంది. ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి ఇది ఇంకా మున్ముందు అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ నా తరపున వ్యక్తిగతంగా శ్రీనివాసాచార్యుల గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. వసతి గృహంలో అక్షర పల్లకి అనే కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారా మన యొక్క పిల్లలు అద్భుతంగా తెలుగు భాష పైన మక్కువ పెంచుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైము ఆ అక్షరాలపైన పటుత్వంతో పెరగడంతో పాటు తెలుగు భాషని ఒక అనర్గళంగా చదివేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురువు గారికి. మరియు మా పిల్లల లోపల ఆనందం అనేటువంటిది చెప్పలేనటువంటిది, వర్ణనాతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు విద్యార్థులు కూడా. ప్రతిరోజు ఆ యొక్క అక్షర పల్లకి అనగానే ఒక ఆనందం అనేటువంటిది వాళ్ళకు రావడం జరుగుతుంది. సార్ వచ్చిండు అని అంటే ఏదో మేము నేర్చుకుంటున్నాం అనేటువంటి కుతూహలం కూడా మా విద్యార్థుల లోపల పెరుగుతున్నది. అట్ ద సేమ్ టైము వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పదాల నుంచి ఇప్పుడు అనర్గళంగా చదివేటువంటి స్థాయికి చేరుకుంటున్నారు. మంచి పిల్లలు కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మంచిగా ఆ అక్షరాలపైన పటుత్వాన్ని పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్షర పల్లకి ద్వారా మన యొక్క విద్యార్థులకు తెలుగు పైన మక్కువ ఏర్పడమే కాకుండా అట్ ద సేమ్ టైం వారి లోపల కూడా భాష పైన అభిమానం అనేటువంటిది కూడా పెంచుకోవడంతో పాటు విద్యార్థులు
ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి విద్యార్థుల్ని కూడా అడిగి తెలుసుకుందాము. మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది బేటా? బాగుంది. ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారు? తెలుగు భాష పైన ఏమన్నా వస్తుందా పట్టు? ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా? ఎవరన్నా? జశ్వంత్ బాబు ఎక్కడున్నావు నాన్న? అదా చెప్తావా? నీ యొక్క మాటల లోపల మనము మన యొక్క విద్యార్థి జశ్వంత్ 8th క్లాస్ తన యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. నాన్న చెప్పేట. మై నేమ్ ఇస్ ఏ జశ్వంత్, ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను ఫస్ట్ నాకు తెలుగు ఒక వర్డ్ కూడా రాకపోతుండే, ఇప్పుడు నేర్చుకున్నా. ఇప్పుడు నాకు చూడకుండా రాయగలుగుతున్నాను. ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా ఓకే, ఇంకా ఎవరన్నా? మురారి చెప్పేట, నీ యొక్క అభిప్రాయం ఏంటిది? మై నేమ్ ఇస్ మురారి, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. అసలు ఫస్ట్ నాకు అక్షర పలక అనేది తెలియకపోతుండే. ఇప్పుడు సహచరు వల్ల అన్ని ఒత్తులు దీర్ఘాలు అన్నీ తెలిసినాయి. నేను ఇప్పుడు అందులో డిక్టేషన్ పెడితే డిక్టేషన్ రాస్తున్నా. సార్ కూడా లైబ్రరీ చెప్తున్నాడు. అన్నీ తెలియదు. పేపర్ కూడా చదవగలుగుతున్నారా? ఓకే, రైట్, వెరీ గుడ్. ఇంకెవరన్నా బేటా? దారానా, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ సాయి కిరణ్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th A2. నేను ముందు నాకు అక్షరం కూడా చదివి రాకుండే, మొత్తం నేను ఇప్పటి నుంచి బాగా చదువుకుంటున్నా. సార్ మంచిగా నేర్పిస్తుండ్రు. ఒత్తులు అవి నాకు రాకుండే ముందు ఫస్ట్కి, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు చదవడానికి రాయడానికి వస్తుందా? మంచిగా రాస్తావా? వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. ఇంకెవరు? యోక్షిత్ చెప్పు. మై నేమ్ ఇస్ పి యోక్షిత్. నాకు ఐదు రాకుండే ఫస్ట్, ఇప్పుడు వస్తున్నాయి అన్ని. ఎలా గుర్తుపడుతున్నావా వీటిని? చూడగానే గుర్తుపడుతున్నావా? ఎట్లా గుర్తుపట్టినావు? ఏం టెక్నిక్స్ ఇచ్చిండు సార్? ఒత్తులు దీర్ఘాలు ఇచ్చిండు. అదే ఏం చెప్పిండు? పాటల ద్వారా చెప్పిండా? ఏం చెప్పిండు? ఎలా చెప్పిండు? పాటల ద్వారా చెప్తే మంచిగా గుర్తుంటుందా? మరి ఇప్పుడు మైండ్లో గుర్తుండిపోతుందా? చదవగలుగుతున్నావా ఇప్పుడు? రైట్, వెరీ గుడ్ బేటా. వాట్ అబౌట్ కార్తీక్? అయితే నాకు ఇప్పుడు చదువు మంచిగా చదువుతున్నా. ఫస్ట్ పేపర్ చదవకపో, ఇప్పుడు చదువుతున్నా. ఒత్తులు రాస్తుంది. ఇప్పుడు చాలా నుంచి బాగా చదువుతుంది. అవునా? రైట్, మరి ఒకసారి సార్ కూడా అందరు కలిసి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. అమ్మ భాషను కంటికి రెప్పలా కాపాడుకుందాం.